మరోసారి రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. అయితే 30 లక్షల మంది పేర్లు తొలగించారు. ఈ క్రమంలో మీకు ఈసారి డబ్బులు వస్తాయో లేదో చెక్ చేసుకోండి. రైతులకు ముఖ్యమైన అలర్ట్. ఎందుకంటే వచ్చే నెలలోనే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ఈ క్రమంలో మీరు కూడా పీఎం కిసాన్ 2000 రూపాయలు పొందాలని భావిస్తే ఖచ్చితంగా ఒక విషయాన్ని మాత్రం చెక్ చేసుకోవాల్సిందే. లేదంటే డబ్బులు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇంతకీ ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు రాబోయే ఫిబ్రవరి నెల అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం కింద లభించే 22వ విడత నిధుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ 2026 కేంద్ర బడ్జెట్ ముగిసిన తర్వాత ఫిబ్రవరి చివరి వారంలో రైతుల ఖాతాల్లో 2000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో విడుదల చేసిన 21వ విడత నిధుల సమయంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను చాలా కఠినతరం చేసింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందిని అనర్హులుగా గుర్తించి జాబితా నుండి తొలగించడం పెద్ద సంచలనంగా మారింది. లబ్ధిదారులు ఈసారి అటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ముందే తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఆధార్ అనుసంధానంతో పాటు బ్యాంక్ ఖాతా స్థితిని కూడా ఒకసారి సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా రైతు ఐడీని కలిగి ఉండాలి. ప్రభుత్వం నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక అవకతవకలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఒకే కుటుంబంలో భర్తతో పాటు భార్య కూడా ఈ పథకం ప్రయోజనం పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ ఆర్థిక సాయం అందాలి. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి ప్రభుత్వం వారి పేర్లను శాశ్వతంగా తొలగించింది. కొందరు మైనర్ల పేరిట కూడా నిధులు పొందుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. క్రమంలో లిస్ట్లో మీ పేరు ఉంటే పర్లేదు, డబ్బులు వస్తాయి. లేదంటే మాత్రం మనీ రాకపోవచ్చు. రైతులు తమ గ్రామానికి చెందిన లబ్ధిదారుల పూర్తి జాబితాను ఆన్లైన్ ద్వారా సులభంగా చూసుకోవచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ను సందర్శించాలి. అక్కడ ఉండే బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, మండలం వంటి వివరాలు ఇవ్వాలి. అన్ని వివరాలు నింపిన తర్వాత గెట్ రిపోర్ట్ బటన్ నొక్కితే మీ గ్రామంలో ఎంతమందికి నిధులు అందుతున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. జాబితాలో మీ పేరు ఉంటేనే రాబోయే విడత సొమ్ము మీ ఖాతాలో పడుతుంది. ఒకవేళ గ్రామ జాబితాలో పేరు కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నో యువర్ స్టేటస్ విభాగం ద్వారా మీ వ్యక్తిగత వివరాలను తనిఖీ చేయవచ్చు. దీనికోసం రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ ఇనెలిజిబుల్ అని చూపిస్తే వెంటనే స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. సాంకేతిక లోపాలు ఉంటే సరైన పత్రాలు సమర్పించి వాటిని సవరించుకోవచ్చు. ప్రభుత్వం లబ్ధిదారులను తొలగించడానికి ప్రధానంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఈ పథకానికి పూర్తిగా అనర్హులు. రైతు రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేయని వారిని కూడా ఈ జాబితా నుండి మినహాయిస్తున్నారు. అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పీసీఐ మ్యాపింగ్ లేకపోవడం వల్ల కూడా చాలామందికి డబ్బులు అందడం లేదు. ఈ లోపాలను వెంటనే సరిచేసుకుంటే నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. పంట పెట్టుబడి కోసం రైతులు ఈ 2000 రూపాయలు మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ విడత నిధులు విడుదల అవుతూ ఉంటాయి. బడ్జెట్ సమావేశాలు, ఇతర పరిపాలనా పరమైన పనుల వల్ల ఈసారి కొంత ఆలస్యం జరగొచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరి 3వ లేదా 4వ వారంలో రైతుల సెల్ఫోన్లకు నిధుల జమ గురించి మెసేజ్లు వచ్చే అవకాశం ఉంది. రైతులకు అందే ఈ సాయం చిన్న సన్నకారు రైతులకు ఎంతో ఊరటనిస్తుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద 21 విడతల్లో నిధులు విడుదల అయ్యాయి. రైతులు తమ ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవడం మర్చిపోవద్దు. మొబైల్ నంబర్ కూడా పనిచేసే స్థితిలో ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం నుండి వచ్చే ఓటీపీ ద్వారా మీ వివరాలను అప్డేట్ చేయగలరు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకోవాలంటే రైతులు అప్రమత్తంగా ఉండాలి.